వారి మధ్యకు రావడం చాలా సంతోషం. గతంలో ఒక్కసారి మన మందిరంతో వచ్చి ఉన్నారు. ఉపవాస కోడికలు మన ఒక సందర్భం జరిగించినప్పుడు లాస్ట్ రోజుల్లో మరి ఒక దేవతలు కూడా ఆయన కూడా వచ్చి ఉన్నారు. మనకి పరిచయమైన వ్యక్తి, మనకందరికీ కూడా తెలిసిన వ్యక్తి, నాన్నగారు కూడా ఎంతో పరిచయం. అలాంటి అనుభవజ్ఞులు మన మధ్యకు రావడం చాలా సంతోషం, మనకందరికి ఆశీర్వాదకరం. మరి రావడాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. అందరూ కూడా లేచి నుంచి వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నుంచి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఈ దేవుడైన యెహోవా కరుణావాస్యములు గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడినయుండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక నీ వస్త్రములు కలుగు చేసిన ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని మనము ఆరాధన ద్వారా మహిమపరుచుకుందాం, కనపరుచుకుందాం. మరి ఆరాధన చేయడానికి యవన బిడ్డల ముందుకు రావాలని కోరుతున్నాం. మొదటి ఆరాధన అండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి సంతోషంగా ఉందండి. దావీదుకి అభిషేకం చేసినప్పుడు యెహోవా ఆత్మ బలంగా దిగి వచ్చిందని ఒక వాక్యం ఉందండి మనకు. ఇప్పుడు అదే ఆత్మ ఇక్కడ కుమ్మరించబడాలండి. ప్రతి ఒక్కరు కూడా అభిషేకం, ఆత్మాభిషేకం అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. సహోదరి సహోదరులు, మొదటిగా జరిగే ఆరాధన కనుక ఉద్యోగం ఆరాధన చేయండి. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 హల్లెలూయా 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 అభిషేకమా అభిషేకమా ఈ ప్రార్థన కొడుకులో పాల్పొందిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఘనముగా జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యకరమైన సమయాన్ని బట్టి ఎంతగానో స్తుతించాడు. ప్రభువా, రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట మేము ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, ఈ సన్నిధిలో ఇవ్వడం ఈ ప్రార్థన కొడుకులు ఏర్పరచండి. మమ్ములను, మా కుటుంబాలను
మాపుగలటువంటి సమస్తమును మీరు దీవించండి ప్రభా. ఈ ఆత్మ సహాయం శాత క్రమముగా జరిగించండి. అడ్డులాటంకాలు తొలగించండి. శోధన కీడు తప్పించండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మాకు దయచేయండి ప్రభా. నాయనా, ఎవరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాక్యాన్ని నీ మాటలను బోధించడానికి వచ్చినటువంటి దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి. వారి కుమారుని కుటుంబాన్ని మీరు దీవించండి. వారి పరిచయం మీరు దీవించండి. తండ్రి ప్రభా, ఈ దాసులు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. ఏడంతల ఆత్మ పైన ఎత్తి పట్టుకోండి ప్రభా. వారి ద్వారా మీరే మాట్లాడండి. వారి ద్వారా ప్రభా మీరే మమ్మల్ని మీరు దీవించండి. ప్రభా, నీ కృపతోనూ ఆత్మతోనూ సత్యంతోనూ క్రమముగా జరిగించమని ఉదయకాల సమయంలో దాసులు చేసినటువంటి ప్రార్థన వీళ్ళందరి ప్రార్థనకు జవాబు దయచేయమని, మహిమ గంట ప్రభావం నీవే పొందుకున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సంఘము, సంఘ పెద్దలు, యవనస్తుల కష్టము, ప్రార్థన ఎంతో ఉంది. మరి ఈ ప్రాంగణం అయితే చక్కగా యవనస్తులు నిన్నటి నుంచే ఎంతో కష్టపడి వారు సిద్ధపరిచారు. అన్ని విధాలుగా యవనస్తులు సహకరిస్తున్నారు. పేరు చెప్పను కానీ పేరు పేరున వారికి వందనాలు కూడా లిస్ట్ చెప్పినప్పుడు చక్కగా వారు ఏర్పరిచారు. మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా వారు ఉచితంగానే చక్కగా మనం ఏం అడిగినా వారు ఇస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారి కొరకు, ఆ బిజినెస్ కొరకు, ఆ కుటుంబం కొరకు మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. మన గ్రామమునకు, మరి ముఖ్యంగా మన సంఘము అన్ని విషయాల్లో బలపడటకు, ఆత్మీయంగా బలపడటానికి, అలాగే లోకానుసారంగా మనము ఏవైతే శ్రమలను, శోధనలు ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా తొలగిపోయేటట్లుగా ఈ 3 రోజులు 6 ప్రార్థన కోడికల్లో అందరము కూడా పాలు పొందాలి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. హల్లెలూయా. 2 చేతులెత్తి ఆకాశం ఉన్నటువంటి దేవునికి స్తోత్రాలు ఉత్సవంగా చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. ఈ మొదటి కూడికలో వాక్యం అందించడానికి వచ్చినటువంటి దైవజనులు ముందుగా వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఫోన్ చేసినప్పుడు వారు వెంటనే స్పందించి, అయ్యా 2వ తారీఖు పగలు మెసేజ్ ఇవ్వడానికి మీరు రావాలి అన్నప్పుడు వారు నా మాటను అంగీకరించి ప్రేమతో వచ్చినటువంటి దైవజనులకు మరొక మారు చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరుచుకుందాం. వారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. మేము పెట్ట ఈశ్వరత్ని గారు టీంలో ఆల్ నైట్ ప్రేయర్లకి వెళ్ళేవాళ్ళం. అనేక చోట్లకి వెళ్ళాం. తాపేశ్వరం కూడా వెళ్ళాం. వారు నాకు బాగా పరిచయస్తులు. అందుకని వారు అద్భుతంగా పాడగలరు, అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించగలరు. పిల్లరా, మంచి ఆరాధన చేసే ఆరాధన పనులు. ఆత్మీయటువంటి బిడ్డలనే ఇక్కడ సన్నిధికి రావాలని ప్రభువుని అడిగినప్పుడు వారిని నాకు చూపించాడు దేవుడు. వెంటనే ప్రేమతో వారిని ఆహ్వానించిన వెంటనే స్థలానికి వచ్చారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనము ఆయనకు సమయాన్ని ఇచ్చేద్దాం ప్రియులారా. ఎందుకంటే సమయం చాలా విలువైంది. ఈ సమయంలో దేవుని మాట విలువట ఇంకా విలువైనటువంటి మంచిది. ప్రభువా, ప్రార్థన చేద్దాం. వారి కొరకు మెసేజ్ ఇచ్చే ముందు చిన్న ప్రార్థన చేసి వారికి సమయాన్ని అప్పగిస్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, సర్వాధికారి, వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఉచితమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఈ కల్వరి పరిశుద్ధ ప్రార్థనా మందిరములో, నూతనంగా నిర్మించబడినటువంటి మందిరములో
తొలిసారిగా ఉపవాస ప్రార్థనలు జరిపించుకుంటున్నాము నాయన. ఇది కేవలం నీవిచ్చిన కృప మాత్రమే. ఇదిగో మొదటి కూటగా జరగబోతుంది. నా స్నేహితుడు ప్రభువా, నీ యొక్క సేవ చేస్తున్నటువంటి దాసుడు అలుపెరుగక అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నటువంటి నీ దాసుడు లాజరస్ అయ్య గారిని మీరు ఆశీర్వదించండి. లేచిన ఆయన నీ సన్నిధిలో మాట్లాడుటప్పుడు ఆయన నోటిని నీ ఊరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇర్మియా నోట నీ మాట ఉంచినట్లుగా నీ దాసుని నోట నీ మాట ఉంచి ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో మొదటి కూడికలో అద్భుతముగా ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ఏడంత ఆత్మశక్తి నీ దాసునికి అనుగ్రహించండి. నీ జ్ఞానముతో నింపి ప్రభువా, మాకు కావలసినటువంటి వర్తమానము, గ్రామానికి కావలసినటువంటి వర్తమానము మీరే అందించి మహిమ పొందమని, కూడికను ఆది నుంచి అంత్యం వరకు ఆత్మ ఆధీన స్వాధీనంలో నడిపించుకోమని, ఈ ప్రాంగణం అంతటి చుట్టూ నీ కంచి వేసి కావలించమని, వినే మనస్సును బిడ్డలందరికీ ఇచ్చి మీరు మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ త్వరలో రానయ్యున్న పరిశుద్ధుడైన మా యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. దేవునికి స్తోత్రం. దైవజనులకు సమయాన్ని అప్పగిస్తున్నాను. అయ్యగారు రండి, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మీ ద్వారా ఉదయ కాలమందు మొదటి ఈ కూడికలో వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారిని లేచి వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. చక్కని సమయాన్ని దేవుడు తన కృప చేత మనందరికీ కూడా మంచి వాతావరణాన్ని ఇచ్చి ప్రభువు మనల్ని నడిపించిన తెలియని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు మరి జానేష్ గారే చెప్పేశారు కనుక మళ్ళా చెప్పడం బాగోదు. చాలా మంచి స్నేహితులము, చాలా కలిసి ఎక్కువ పని చేసాం, దేవుని పని కనుక ఆ సమయం నుండి ఇప్పటి వరకు కూడా. ఇందాక నేను వారి బాబుతో మాట్లాడాను. నాన్నగారు అప్పుడు ఉన్న విశ్వాసం, అప్పుడున్న ప్రార్థన జీవితమే ఇప్పటికీ కూడా అలాగే ఉంది అని మాట్లాడటం జరిగింది. కనుక నా స్నేహితులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేన సేవకుడిని మరి ఈ మంచి అద్భుతమైన ఉపవాస పండుగలకు నన్ను మొదటి రోజు పిలవటం నేను ధన్యుణ్ణి అని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక మా ప్రియులు పెద్దగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆయన నేను మంచి స్నేహితులు కూడా. నేనంటే చాలా ఇష్టం ఆయనకి. వారికి కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ పెద్దలకు అందరికీ, సంఘ విశ్వాసులకు, అలాగే బాబుకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పరిచయం మీతో చేసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్లో బాగా చదివేవాళ్ళు, బైబిల్ బాగా చదివేవారు చేతులు ఎత్తండి. నేను బైబిల్ రోజు చదువుతానండి అని అన్నవాళ్ళు. ఓకే, బైబిల్ తెచ్చిన వాళ్ళు చూపించండి. బైబిల్ తెచ్చిన వాళ్ళు. ఓకే, కానీ తెస్తున్నారు కానీ చదవట్లేదు, అంతేనా?
బైబిల్ చదవట్లేదు అంటే మీరే దానికి సాక్ష్యం. ఎవరు చదవట్లేదని మీరే చెప్పారు కనుక చదవటం ప్రారంభిద్దాం. హల్లెలూయా. చదువుదాం బైబిల్. ఎందుకంటే పండితులు, బ్రాహ్మణ్స్, రకరకాల కులాలకు చెందినవారు, కాపులు, కమ్మవారు ఈవేళ బైబిల్ తెలుసుకుని యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు. హల్లెలూయా. మనం బైబిల్ ఉండి చదవట్లేదు. సిగ్గుండాలి మనందరికీ. అందాం అనుకుంటున్నాను, బాధపడతారు కనుక అనట్లేదు. అంటే బైబిల్ మనదే, క్రైస్తవులు మన బైబిల్ మనమే చదవట్లేదు. సెల్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? అబద్ధం ఆడొద్దు. ఇక్కడ యాక్షన్ చేసి మళ్ళీ మీరు సెల్ ఫోన్తో కనపడితే నేను ఊరుకోను. నేను ఎప్పుడు ఈరోడుగా తిరుగుతాను. ఎంతమందికి ఉన్నాయి సెల్ ఫోన్లు? పర్లేదు, ఓకే. సెల్ ఫోన్ లేకపోతే మీరు పరలోక రాజ్యానికి ధన్యులే. స్తోత్రం. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, మనకంటే మంచి భక్తి చేస్తారు స్త్రీలు. మామూలు భక్తి కదా వాళ్ళు చేసేది. ఈ మధ్య బాగా కనుక దేవుని బిడ్డలారు గమనించండి. ఈ మాటలన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, దేవుడు మనల్ని బలపరచాలి. దేవుని యొక్క మందిరం ఏంటి అని అంటే, రాబోయే ఆ పెండ్లికి యేసుక్రీస్తు పెండ్లి కుమారుడుగా ఆకాశం మీదకి మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె అనే యొక్క సంఘం సిద్ధపడాలి. ఇప్పుడు పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి విడిది గది ఇస్తూ ఉంటారు కదా, మాట్లాడాలి. విడిది గది ఇస్తూ ఉంటారు. ఆ విడిది గదిలో అమ్మాయిని సిద్ధపరుస్తూ ఉంటారు పొద్దుట పెళ్లి కోసం. అలాగే యేసుక్రీస్తు అనే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సంఘం మందిరం అనే విడిది గదిలో సిద్ధపడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇది విడిది గది అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అసలైన ట్రైనింగ్ ఎక్కడే ఉంటుంది. స్తోత్రం. బయట ఎక్కడ ఉండదు. నువ్వు బయట ఎన్ని వేసలు వేసినా అక్కడ నీకు ఏ అవకాశం ఉండదు. కానీ పరిశుద్ధ సన్నిధిలో నువ్వు సిద్ధపడితే ప్రభు రాజ్యానికి సిద్ధపడినట్లే. స్తోత్రం. భర్తలు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. భర్తలు ఉన్నవాళ్ళు, అర్థమవట్లేదంటే భర్త అంటేనే మొగుడు ఉన్నవాళ్ళు తెలుగులో. ఓకే. కనుక మా భర్తలతోటి, మా కుటుంబంతో మేము మందిరంలో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తారు. ఓకే, ముగ్గురు ఎత్తారు, నలుగురు ఎత్తారు. ఓకే, స్తోత్రం. అంటే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాను అని అంటే, మనము మన కుటుంబాలు ఈ కూడికల్లో కంపల్సరీగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలంటే సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 24వ వచనంలో అంటాడు, యెహోవా మీ కొరకు చేసిన గొప్ప కార్యములను, ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలపోసుకొని వాటిని ధ్యానిస్తూ మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించడానికి మీరందరూ మీ కుటుంబాలతో పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా. ఆయన్ని సేవించుట ఆవశ్యకము. ఇంకా అందులో తిరుగులేదంట. నువ్వు ఏది చేయకపోయినా పర్లేదు, కానీ ఇది చేయాలి దేవుని సన్నిధిలో. మన కుటుంబం మనం కూడా. ఎందుకంటే ఇవి మన కోసం ఏర్పాటు చేసిన యొక్క కోటలు, మనల్ని బలపరచడానికి, మన కుటుంబాలు బాగుండటానికి ఏర్పాటు చేసిన కోటలు ఇవి. అయ్యగారు కోటాలు ఎట్టారు, వెళ్ళి కూర్చుందాం అని అనుకోవద్దు. ఈ కూడికలు మన కుటుంబాల కొరకు. సంవత్సరము పొడవు, సంవత్సరము ఈ 12 ఆ మాసముల యొక్క కాలంలో దేవునికి మనకి ఏది దూరమైందో, దేవునికి మనకి ఏది ఎడబోటైందో, అలాగే మన బిడ్డలు, మన కుటుంబాలు దేనికి మనము దూరం అయిపోయాము,
ఏ శాంతికి మనం దూరం అయిపోయామో, ఏ ఆశీర్వాదాలకు దూరం అయిపోయామో అవన్నీ దగ్గర అవటానికే ఈ కూడికలు. స్తోత్రం చెప్పాలి. అవన్నీ దగ్గర అవ్వాలి, అవన్నీ దగ్గర చేర్చుకోవాలి. అది కేవలం మన ప్రార్థన మీదే ఉంటుంది. స్తోత్రం. పరలోక రాజ్యాన్ని కదిలించడానికి, పరలోక రాజ్యంలో దేవుని యొక్క ఆ సన్నిధి కదిలించడానికి అసలు రిమోట్ ఏది అని అంటే ప్రార్థనే. స్తోత్రం. ప్రార్థన. టీవీ రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్ ఆన్ చేస్తేనే టీవీ ఆన్ అవుతుంది. కనుక పరలోక రాజ్యం తెరవబడాలి, పరలోక రాజ్యంలోంచి దేవుని యొక్క దేవులు రావాలి అని అంటే ప్రార్థన అనే రిమోట్ ఉండాలి మన దగ్గర. స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా. కనుక కొన్ని మాటలు మీకు 2 మాటలు మీకు తెలియచేసి వాక్యంలోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మీరందరూ వచ్చేవాళ్ళని చూడొద్దు, నా ఇంటి చూడండి. ఇదే మనకున్న జబ్బు. ఎవరు వస్తారో వాళ్ళని చూడాలి ముందు మనం. ఆ మనూరే, మీ ఇంటి పక్కనే ఇల్లు. మనకునే అసలు జబ్బు అది. ఇక్కడ వాక్యాన్ని వినవు, ఇక్కడ వాక్యాన్ని చెప్పేటప్పుడు దాన్ని అంగీకరించవు. అందు గురించి పౌలు గారు అంటాడు, ఎబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కావున మనం ఈ వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని. స్తోత్రం. అందరు చెప్పాలి హల్లెలూయా. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మనం విశేష జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పండి. సోదేదని చెప్పేటప్పుడు మాత్రం ప్రతిదాన్ని కూకూడదు, బుర్ర పొద్దు, నోట్లోంచి మాట రావాలి. స్తోత్ర. ఓకే, ఎమ్మెల్యే గారు మన ఊరు వస్తున్నారు, ఇళ్ల పట్టాలు ఇస్తారంట. 10 గంటలకల్లా అందరూ కూడా సెంటర్లో ఉండాలి అని అంటే అందరూ సెంటర్కి వెళ్తాం. ఆయన 10 గంటల రాలేదు, 3 గంటలకు వచ్చాడు. ఏం చేద్దాం చెప్పాలి? ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిపోతే మరి పట్ట పోద్ది కదా, ఇళ్ల స్థలం పట్ట. ఒక ఎమ్మెల్యే వస్తేనే ఆయన కోసం ఎంత గంటలైనా మనం ఎదురు చూసేటప్పుడు, శూన్యములో సృష్టించేసినోడు, ఆయన స్వరూపంలో మనం తయారు చేసుకున్నవాడు, ఆయన మన నాసికారంధ్రంలో జీవాత్మ నూదునోడు, ఇంత అద్భుతమైన ఆశీర్వాదములు ఇచ్చిన యొక్క దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? మాట్లాడాలా? ఎలా ఉండాలి చెప్పండి. హల్లెలూయా. మాట ఉంటుంది 23:21. త్వరగా చెప్పాలి. 23:21. ఇవాళ మీ సంగతి అన్న తేలాలి, నా సంగతి అన్న తేలాలి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినాలి. ఆయన కోపం రాకపోద్దు అంతే. స్తోత్రం. ఎవరికే? దేవుని కోపం వస్తే ఎలా ఉంటుంది? మానవుని కోపం కాదు, దేవుని కోపం వస్తే ఎలా ఉంటుంది? సృష్టి ఉండదు. అక్కడక్కడ మనం కొన్ని చూసాం. దేవుని యొక్క బిడ్డలారా, ఆయన చూపుకి వశమైపోయిన యొక్క దేశాలు, ఆయన ఉగ్రతకు బలైపోయిన యొక్క దేశాలు ఎన్నో. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఆయన మాట వినటానికి జాగ్రత్తగా కూర్చోవాలి. ఆయన కోపం రేపకుండా ఉండాలి అంతే. స్తోత్రం. అంటే మీకు కోపం ఉంటుంది అనుకోండి, మీకు కోపం ఉంటుందా? యాకోబు పత్రికలు అంటాడు 1వ అధ్యాయంలో, అది 21లోనే ఏమంటాడంటే, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంట. మీరు కోపపడద్దు, ఓకేనా? నెత్తి మీద మాత్రం ముసుగులేండి. స్తోత్రం. అంటే ఎందుకు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, మనం ఏమి వింటున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, మన ఎదుగుదల ఏంటి?
ఈ కూడికల్లో మొదటి రోజు కనుక ఈ రకంగా నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా మైండ్లో చాలా ప్రసంగాలు ఉంటాయి, అలాగే సేవకుని మైండ్లో కూడా చాలా వందల ప్రసంగాలు ఉంటాయి. దేవుడు అక్కడ సంఘాన్ని బట్టి ఏం మాట్లాడాలో ఆ ప్రసంగమే మాట్లాడాలి. కనుక ఈరోజు మీతో ఈ విషయాలు మాట్లాడమని దేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు కనుక ఈ విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి అందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోతే లూకా సువార్త 8:12 త్వరగా చదువు, మీరు తీయలే. త్రావు పక్కన ఉండేవారు వారు వినువారే కానీ నమ్మి రక్షణ పొందకుండా ఉండినట్లు అపవాది వచ్చి వారు హృదయంలోని యొక్క వాక్యమును ఎత్తుకుని పోవును. వాక్యం ఎవరు ఎత్తుపోతారట? సాతాను ఎత్తుపోతే నువ్వేం చేస్తా? నీ హృదయంలోనే కదా వాక్యాన్ని ఎత్తుకుపోతే సాతాను, మరి నువ్వెందుకమ్మా? మనం ఎందుకండి? ఇక జ్ఞాన సులుమని అంటాడు, హృదయం అనే పలక మీద రాసి అబ్బాయి వాక్యాలు అని. ఎక్కడ రాయాలా? హృదయం అనే పలక మీద రాసేయాల. పలక మీద వ్రాస్తే హృదయం అనే పలక మీద అవి పోవు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనమేటో తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము. స్తోత్రం. మనమేటో తెలియజేస్తుంది. ఎబ్రీలు రాసిన పత్రిక 4:12 పౌలు గారు ఎబ్రీ సంఘానికి తెలియజేస్తూ, చూద్దాం త్వరగా. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైన బలము కలది, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు. ఏంటండి? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? శోధిస్తుంది. అంటే అంతరంగములో ఏదన్నా ఉండిపోతే దాన్నట వాక్యం అట బయట తీసుకొస్తుందట. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది ఒక విశ్వాసి మా సంఘ సభ్యురాలు మానేసి. మీ ఇద్దరేం గొడవ పడలేదు. 4 సంవత్సరాలు అవుతుంది. పాస్టర్ గారు పిలుతున్నారు, నేనే పిలుతున్నాం. వస్తానంటుంది కానీ రావట్లేదు. ఇంతకీ కారణం ఏంటో తెలియదు. సరే, మా సంఘ విశ్వాసులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఒకసారి పర్సనల్గా అడిగారట, ఎందుకు ప్రార్థనకు రావట్లేదు పాస్టర్ గారికి, నీకు ఏంటి గొడవ? ఉపవాస మీటింగ్లకి లాస్ట్ రోజు భోజనాలు ఉంటాయి కదా, ఆ భోజనాలకి 2వ కోడి మాసం వేయలేదట ఆవిడకి. వడ్డిచ్చేవాడు, నేను కాదు, నేను వడ్డిస్తానండి. వడ్డిచ్చేవాడు వేయలేదు, నేనేం చేయను. అవసరమైతే నన్ను అడిగితే కోడి పెట్టని తెచ్చేస్తాను బాయిలర్. బాగా తినేస్తామే పీకుల దాకా. ఎన్ని కోళ్ళు తినట్లేదండి. అవి ఎక్కడ ఉండిపోయినాయి అని అంటే లోన అంతరంగంలో ఉండిపోతాయి. అవి తీయాలి బయటికి. అవి తీస్తేనే క్రైస్తవురాలుగా కరెక్ట్గా బ్రతుకుతావు. దావీదు గారు అంటాడు చాలా అద్భుతమైన, నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే అంతరంగంలో ఏముంది చెప్పండి. నేను ఎంత చెప్పి బోధ చేసేసి ఇక్కడ బల్ల గుద్దేసి నేను వెళ్ళిపోయినా మీ అంతరంగంలో మాత్రం ఏదో ఉంటుంది. అది మాత్రం పోదు. అది తీసేయాల. అది తీసేస్తే క్రీస్తుని వెంబడిస్తాం. అంతరంగంలో ఉంటుంది అది పోదు. అది ఎంత ప్రసంగాలు చేయనివ్వండి, ఎంత బోధలు చేయనివ్వండి, లోనోటి ఉంటుంది, అది బయటకు రాదు. వాక్యం అంట అక్కడికి వెళ్తుందట. ఎక్కడికే మాట్లాడతలేదు, అక్కడికి వెళ్తుంది. అంతరంగములో ఉన్న ఆ తలంపులను, ఆ మూలుగులను, ఆ కేళ్లను, హృదయ అంతరంగంలోని యొక్క తలంపులను బయటికి తీసుకొస్తుంది దేవుని యొక్క వాక్యము.
అతడు మండుచున్న అగ్ని లాంటి దీపం లాంటి వాడని. స్తోత్రం. ఎలాంటి వాడట? చెప్పు, ఏమనుంది? అతడు మండుచున్న ప్రకాశించుచున్న దీపమైనట్టున్నాడు. ముట్టుకుంటే కాలిపోతావు. ఎవరినే ఎవరినే యోహాన్ని ముట్టుకుంటే కాలిపోతావు. ఒక విశ్వాసి అలా అగ్నిలా ఉండాలి. నీతో మాట్లాడటానికి భయంగా ఉండాలి. బయట కారణం ఏంటి తెలిసిన? నీలో ఆత్మ ఉంటుందని అటు చూడాలి. అర్థమైందా? స్తోత్ర. ఒక మాట చెప్తాను. కావున మనం ఇంగిన సంగతులు ఏం చేయాలా? విడిచిపెట్టి కొట్టుకొని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. స్తోత్రం. బోయివాడు వేటకెళ్ళాడట. ఎవరో బోయివాడు వేటకెళ్ళాడట. ఈ మాట చెప్పినాను, వాక్యంలోకి వెళ్తాను. ఇప్పుడు బోయివాడు వేటకెళ్ళాడట. మీ చూపులు నాకు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు వెళ్తాడో వాక్యంలోకి అని. నేను మిమ్మల్ని ఇలాంటి వాళ్ళని కొన్ని వందల మంది చదివాను నేను. స్తోత్ర. దేవుని బిడ్డలారా, బోయేవాడు వేటకెళ్ళి వేటాడాడు. వేట ఏమీ దొరకలేదు. సాయంత్రం చాలా బాధతోడు వచ్చేస్తున్నాడు. వస్తూ అక్కడ ఒక చిన్న వల వేశాడు. వల వేస్తే ఏం పడ్డది అని అంటే చిన్న పక్షి, చిన్న పెట్ట పడ్డది. ఏం పడ్డది? చిన్న పెట్ట పక్షి పడ్డది వలలో. దాన్ని తెచ్చాడు. దీన్నన్నా ఇంకా ఈరోజు తినొచ్చు అని తెచ్చి గూట్లో పెట్టి కత్తి నూరుకుంటున్నాడు దీన్ని తయారు చేయడానికి. ఈలోగా ఒక 2-3 నిమిషాలకి బోనులో ఉండి, ఆ గూట్లో ఉండి పక్షి మాట్లాడుతుంది. బోయివాడా బోయివాడా అని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? బోయివాడా బోయివాడా అని పిలుస్తూ ఉంది. ఎవరు పిలుస్తున్నారని ఇలా చూసినోడికి పెట్ట మాట్లాడుతుంది. ఏంటి పెట్ట, నువ్వు మాట్లాడుతున్నావా అన్నాడు. నేనే మాట్లాడుతున్నాను. ఏటి చెప్పు అన్నాడు. నన్ను కోసుకుని తినటం వల్ల నీ కడుపు నిండదు, నీకు ఆకలి తీరదు. కానీ నేను 2 మాటలు చెప్తాను నీకు. ఒక్కో మాట 1,00,000 రూపాయలు. ఒక్కో మాట 1,00,000 రూపాయలు. 2 మాటలు ఎంత? 2 లక్షలు. 1 లక్ష ఉంటే నేను మందులు పూర్తి అయిపోను. ఇప్పుడు కడుతున్నాను. మీరు అందరూ తిరగలే. స్తోత్ర. బోయేవాడికి వెంటనే ఆశ కలిగింది. డబ్బులు అంటే ఎవరికి చేయదు చెప్పండి. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మనిషికి 20,000 డాక్టర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారంటే అప్పటికి మీరు అందరూ పొరుగు వెళ్తారు. ఎవరో చెప్పండి. చెప్పారు. అది నాకు నచ్చారు. స్తోత్రం. ఖచ్చితంగా వెళ్తారు. మా ఫోటోలో సాయంత్రం కలుసుకుంటాం. అంతేనా? స్తోత్రం. శబాస్. బ్రహ్మాండమైన సంఘం. తప్పంటే ఎవరికైనా ఇష్టమే, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. వీడికి ఎప్పుడైతే అలాగనడో ఆశ కలిగింది. 2 లక్షలా? 2 మాటలకనే. అయితే చెప్పు, మీరు నన్ను విడిచిపెడితే నేను చెప్తాను. విడిచిపెడితే వెళ్ళిపోతావేమో. మీకులాంటి నేను మానవుని కాదు, నేను పక్షిని. నేను చెప్పే మాట నిజం. నన్ను విడిచిపెట్టు, నీకు ఆ 2 మాటలు చెప్తాను. విడిచిపెట్టాడు. ఆ కొమ్మ మీద వాలింది. ఆ కొమ్మ మీద వాలిన తర్వాత అడుగుతున్నాడు, చెప్పు, ఆ మాట ఏంటో చెప్పు. మొదటి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకో. రే కుర్రాళ్ళు వింటున్నారా? ఏంటి మొదటి మాట చెప్తున్నాను, వినండి. ఆ మొదటి మాట ఏంటి అని అంటే, దొరికిన దాన్ని వదలకూడదు. వీడికి జ్వరం వచ్చేసింది.
దొరికిన దాన్ని వదలకూడదు. అమ్మ బాబాయ్ అనుకున్నాడు. పోనీ రెండో మాట అనేది కలిసి వస్తుందేమో అని అనుకున్నాడు. ఆ రెండో మాట ఏంటి మరి అన్నాడు. పోయిన దానికోసం ఆడొద్దు. అర్థమైందా? దొరికిందని ఎప్పుడు వదలకూడదు. పోయిన దానికోసం అసలు ఆడొద్దు. ఇప్పుడు దేవుడు మీకు దొరుకు కాలమని మీరు వెతకండి అంతే. స్తోత్రం. అది యెషయా ప్రవక్త రాస్తాడు 55వ అధ్యాయంలో 6వ వచనంలో. చదవద్దు, రాసుకోండి. యెహోవా దొరుకు కాలమున మీరు ఆయన్ని వెతకండి, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన కొనియాడని అంతే. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్తా ఉండాలి. ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుడు దొరికినప్పుడే పట్టుకోవాలి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము చూడండి. చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ తీనోళ్ళు వెంటనే ఈ వాక్యం చదివే పక్కన మనసు పెట్టండి. స్తోత్రం. అందరూ హల్లెలూయా. అందరూ ఎలాంటికున్నారా? ఓకేనా? దొరికింది, మాట్లాడతలేదు. దొరికింది, అది పోయింది. పోయింది అయితే పోయిన సంవత్సరం దాని గురించి ఆడొద్దు. స్తోత్రం. ఓకే, నేను దేశమును పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచడానికి బద్దలైన సంచులు కాదు, అదే స్తోత్రం. బద్దలైన సందులలో ఎవడైనా నిలవబడి నన్ను అడుగుతాడేమో అని నేను విచారించి చూడగా ఒక్కడు కూడాను నాకు కనబడలేదు అని ఉంటుంది అక్కడ వాక్యంలో. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలోంచి కనులు మూసుకోండి. సర్వశక్తిమంతుడా, కృపగలిగిన దేవ, మహిమగల రాజా, నీ వాక్యము చాలా బలమైనది, విలువైనది. ఆ వాక్యము మీది, ప్రజలు నీవారు. గ్రామంలో గొడవలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తిరుగుతున్న నన్ను బండ సందుల్లో, ఏమండి, బద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థన చేసి నా భార్య నన్ను రక్షించుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వేళ నేను ఎలాగున్నాను అని అంటే మాటలు కాదు. పెద్ద హీరోని నేను. చీపురుపల్లికి కుటుంబం వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, నా స్టోరీ చెప్తారు. అంటే ఎందుకు చెప్తానండి ఈ విషయాలు అని అంటే చాలా భయంకరమైన వ్యక్తిని. దేవునికి నాకు చాలా దూరం. బద్దలైపోయిన యొక్క సందు, ఆ సందులు మోకరించి ఉపవాసములతో ప్రార్థన చేసింది నా భార్య ఈరోజు దేవుని యొక్క వాక్యమును అందించడానికి. ఇది నా భార్య చేసిన యొక్క ప్రార్థన. ఒకవేళ నీ భర్త ఒక అద్భుతమైన రీతిలో నిన్ను ప్రేమించాలి అని అంటే ఆ బద్దలైన గ్యాప్లో నువ్వు నిలబడి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ భర్తను తీసుకొచ్చి నీ ముందు ఉంచుతాడు. స్తోత్ర. అందుకొరకే మాట్లాడుతున్నాడు. నేను దేశమును పాడు చేయాలని నాకు ఉద్దేశం కాదు, కానీ నేను దేశమును పాడు చేయకుండా ఉండటానికి, ప్రకారమును దిట్టపరచడానికి బద్దలైన సందులో నిలబడి ప్రార్థన చేసేవాడు ఎవరన్నా ఉన్నారా అని నేను ఎదురు చూస్తే కూడా కనపడతలేదటండి దేవునికి. ఇంట్లో ప్రార్థన వినబడుతుందా అని చూస్తే ఇంట్లో ప్రార్థన లేదు, టీవీ గోల ఎక్కువ. ఇంట్లో ప్రార్థన లేదండి, ఎవడు మట్టుకాడు సెల్ ఫోను. భార్య ఒక సెల్ ఫోన్, భర్త ఒక సెల్ ఫోన్. అలాగే సెల్ ఫోన్లు వద్దని నేను అంటలేదు, సెల్ ఫోన్కి విరోధం కాదు నేను. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానంటే దేవునికి మనకి బద్దలైపోయిన యొక్క గ్యాప్ అయిపోయిన యొక్క పరిస్థితులు ఏమన్నా ఉంటే అవి ఉపవాస మీటింగ్లో సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి. ఉపవాస మీటింగ్లోనే సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకపోతే నువ్వు ఇంకెక్కడ సరి చేసుకోలేవు. ఇదే సరి చేసుకునే ప్లేస్, ఇదే నీ దిద్దుకునే ప్లేసు, ఇదే నువ్వు మారు మనసు పొందే ప్లేసు, ఇదే నీ ప్రార్థన జీవితానికి సంబంధించిన ప్లేసు, ఇదే నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగిన ప్లేస్. అది ఎక్కడ లేదు. అది ఒక దేవుని మందిరం మాత్రమే. సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
ఇంకొక మనిషిని పంపేసింది అమ్మ, ఇప్పుడు ఏం వెళ్ళిపోతుంది, నేను ముగించేస్తే బాగుంటుందేమో. స్తోత్ర హల్లెలూయా. మళ్ళీ వస్తారట ఒకటిదే సర్దా అంటున్నాను. దేవుని బిడ్డలను గమనించండి. పరిస్థితులు బాగోనప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు ఆ కొండ దిగి మోసే కిందకు వచ్చేటప్పటికి, మోసే ఆగు ఆగు సార్, యా ప్రభువా అన్నాడు, నువ్వు కిందకెళ్ళొద్దు, నువ్వు కిందకెళ్ళొద్దు, ఎందుకంటే ఆ ప్రజలు నేను ఒక క్షణంలో కాల్చేస్తాను అన్నాడు. ఇదేంటి ప్రభు, ఇప్పుడే కదా 10 ఆజ్ఞలు ఇచ్చావు తమ్ముడు కదా, ఇప్పుడే కదా 10 ఆజ్ఞలు ఇచ్చావు, మరి ఇద్దరే కాల్చేస్తాను అన్నవేటి వాళ్ళని? ఒకరే ఇద్దరా? 32 లక్షల మంది, 6 లక్షల కాల్బలం, ఇంతమందిని కాల్చేస్తావా ఏంటి? కారణం ఏంటి? వాళ్ళు చాలా దౌర్భాగ్యంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, చాలా దౌర్భాగ్యంగా జీవిస్తున్నారు. అక్కడ 30 అయ్యో అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నువ్వు రాసిన ఆ జీవ గ్రంథం, నీ గ్రంథం నుంచి నా పేరు తీసే. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ఎవరు మధ్యవర్తిగా నిలబడ్డాడు తమ్ముడు? మోసే. దేవునికి మహిమ కలుగును గాక. పాపం చేసిన ఎవరు? ఇది కరెక్టనా? మాట్లాడతలేదు మరి. తీసుకొచ్చి ఉండేవారు? యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. ముందు నడిపించినోడు మోసే. ఎర్ర సముద్రం పాయలు చేసినోడు దేవునికి మహిమ కలుగును గాక. చేసిందేంటి? ఎవరిని చేసుకున్నారు? మోసే దేవుని యొక్క ప్రజల కొరకు ఆ కొండెక్కడ దిగిటకు ఆయన రెడీలో ఉన్నాడా? వచ్చేస్తున్నాడు. ఇంకా ఒక కొద్ది నిమిషాల్లో వీరి మధ్యలోకి దిగుతాడు. దేవుడు రాసిన యొక్క పలకలు చూపిస్తాడండి. ఎంత బాగుంటుందండి. స్తోత్రం. ఈ లోగాలు ఏం చేశారు అని అంటే, మీరు 32వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర చూసినప్పటికీ మోసేతో మాట్లాడుతున్నాడు. మోసే, నువ్వు ఆగమన్నావు కానీ నా కోపం ఆగట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. హల్లెలూయా. ఈ వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో కూర్చున్న నీవు నేను, మన పిల్లలు ఏం చేస్తున్నారో బాధ్యత. క్రీస్తు ప్రేమతో రక్షింతును, నరకము నుండి మోక్షమునకు మార్గమేసి అని ప్రకటింతును, నాశనమునకు జోగు వారిని క్రీస్తు ప్రేమ వారిని నే పంపెదం, నేను వెళ్ళేదం. వారిని నే పంపెదం, కొండలైన లోయలైన యేసుతో కొనసాగెదం, కొండలైన లోయలైన యేసుతో. వర్తమానం అందించినటువంటి దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనులకు ఒక్కమారు చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమ. దేవునికి దూరమైపోయినటువంటి కుటుంబాలు, దేవునికి దూరమైపోయినటువంటి బిడ్డలు, వారి కొరకు ప్రార్థిస్తున్నావా? బండ సందులో ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి నీకును నీ కుటుంబానికి నీ మధ్య అగాధం ఏర్పడింది, సందు ఏర్పడింది. ప్రియులారా, ఆ సందులో ఉండి నువ్వు ప్రార్థన, మీ చిత్తం పరమోదు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దాచేయండి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి.
ఆమేన్. యేసు రక్తం జయం, శిలువ రక్తం జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలు లయమౌనుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తు కృప నిత్యము కూడిన మనందరికీ ఇంకా జరగబోయే ప్రతి పగలు ప్రతి రాత్రికి, అలాగే వాక్య సందేశం అందించినటువంటి దాసులకు, వారి కుటుంబానికి, వారి సంఘాలకు, వారి సేవకు మా దేవుని కృప తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ సాయంత్రం మరి అందరూ చాలా పెద్ద